అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా? బడుగు బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని నిరూపించుకునేందుకు జిల్లా అధ్యక్ష పీఠం బీసీకి కట్టబెట్టిందా? గతంలో కమ్మ సామాజిక వర్గానికే పరిమితమైన డీసీసీ పీఠం ప్రస్తుతం బీసీలకు కేటాయించడం వెనక పెద్ద ప్లానే దాగుందా? ప్రస్తుతం జిల్లాలో ఆయా పార్టీలకు కమ్మ సామాజిక వర్గం నుండి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తుండగా కాంగ్రెస్ నుంచి మాత్రమే బీసీ వర్గం నేతకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్గా మారిందా? ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం చుట్టూ తిరుగుతాయి. అన్ని పార్టీలు కూడా కమ్మ నేతలకు పెద్దపీట వేస్తాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఆ వర్గం వారికే అవకాశాలు ఇచ్చేది. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీసీ జెండాను కాంగ్రెస్ ఎత్తుకుంది. దాంతో అధికార పార్టీ బీసీ సామాజిక వర్గాలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తుంది. ఈ క్రమంలోనే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన గౌడ నేతకు అవకాశం కల్పించింది. వైరా నియోజకవర్గానికి చెందిన నూతి సత్యనారాయణను జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం కమ్మ సామాజిక వర్గం వారికే జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించాయి. కాంగ్రెస్ మాత్రం బీసీ వర్గానికి అధ్యక్ష పీఠం కేటాయించి సరికొత్త రికార్డు రాసిందని చెప్పవచ్చు. ముగ్గురు మంత్రుల అనుచరులు అధ్యక్ష పీఠం కోసం పోటీపడ్డా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనుచరుడి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఇప్పటికే బీసీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈసారి బీసీ అజెండా వర్కౌట్ అవుతుందనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న తరుణంలో జిల్లాలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలతో ప్రణాళికలు రచిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా బడుగు బలహీన వర్గాల ప్రజలే ఎక్కువగా ఉంటారు. వారిలో జిల్లా అధ్యక్షుడిగా బీసీ వర్గానికి కేటాయించడం ద్వారా ఆ వర్గ ప్రజలు కాంగ్రెస్ వెంట ఉంటారన్న ఆశాభావం అధికార పార్టీలో ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై కొంత గందరగోళం నెలకొన్న సమయంలో పార్టీ పరంగా బీసీలకు అవకాశాలు కూడా వస్తాయనే ఆశ వారిలో కలిగించే ప్రయత్నంగా చెబుతున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన అవకాశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం అట్టహాసంగా కాంగ్రెస్ చేపట్టింది. నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించగా దీనికి ముగ్గురు మంత్రులు హాజరై బీసీల పట్ల తమకు చిత్తశుద్ధిని చాటుకునే ప్రయత్నం చేశారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతుంది. వాస్తవానికి గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీ వర్గాల ప్రజలు కాంగ్రెస్ ను పెద్ద ఎత్తున ఆదరించారు. జిల్లాలో 10 సీట్లకు గాను 8 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఒక చోట మిత్రపక్షం సిపిఐ విజయం సాధిస్తే మరో చోట బీఆర్ఎస్ గెలుపొందింది. అందుకే ఏ జిల్లాకు దక్కని రీతిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు దక్కాయి. అయితే ముగ్గురు మంత్రులు కూడా జిల్లా నుంచి సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. వీరి మధ్య ఎక్కడా ఆధిపత్య పోరు కనిపించడం లేదు. అటు సిపిఐ కూడా కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే కాంగ్రెస్ మిత్రపక్షాల గెలుపులో బీసీలదే కీలక పాత్ర అని చెప్పవచ్చు. అందుకే వారికి మరింత దగ్గర కావడానికి కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరేడ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నేతాజీ తరపున డిప్యూటీ సీఎం బట్టి సతీమణి నందిని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. బట్టిని చూసి ఓటు వేయాలని నందిని అభ్యర్థించారు. రాజకీయాల్లో యువతకు అవకాశం కల్పించాలని కూనంనేని అన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మా సిపిఐ అభ్యర్థి అయినటువంటి నేతాజీ గారి గెలుపు గురించి నేరడ గ్రామం రావటం జరిగింది. ఈ గ్రామంలో మన ప్రియ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారి సతీమణి శ్రీమతి నంజిత్ గారు కూడా రావటం జరిగింది. దీంతో మంచి సంకేతం రాష్ట్రంలో అప్పుడు ఎమ్మెల్యే గారికి, ఇక్కడ బట్టి గారికి సిపిఐ మనస్ఫూర్తిగా ఇప్పుడు చేస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా బలమున్న కొన్ని గ్రామాలను గుర్తించి వారు ఇక్కడ సిపిఐకి మద్దతు ఇవ్వడం అనేది చాలా ఆహ్లాదకరమైనటువంటి, అదేవిధంగా ఉచితమైనటువంటి నిర్ణయం భావిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి అలాగే బట్టి గారికి
వారి సతీమణికి వారి కార్యకర్తలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేతాజీ కూడా మీ పాత్రికేయుడే. ఇదిలా ఉంటే ఖమ్మంలో మాత్రం బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తిరిగి యాక్టివ్ అయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఊరూరా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరపున అజయ్ ప్రచారం చేసి నాయకులు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. త్వరలోనే కేసీఆర్ బయటకు వస్తారని, రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారం చేపట్టబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కనీసం రైతులకు యూరియా కూడా సరఫరా చేయలేని దద్దమ్మ ప్రభుత్వమని విమర్శించారు. అధికారం ఏ పార్టీ శాశ్వతం కాదని, బెదిరించి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకగ్రీవాలు చేస్తుందని అజయ్ కుమార్ ఆరోపించారు. అయితే పువ్వాడను ధీటుగా ఎదుర్కొనేందుకు మంత్రి తుమ్మల తనయుడు యుగేందర్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తోనే ఖమ్మం జిల్లా అభివృద్ధి సాధ్యమని ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో పోటీ చేయడానికి ధైర్యం ఉండాలి. పోటీని చేయించకుండా బెదిరించి ఎలక్షన్ జరగకుండా నేను ఎలక్షన్ ఆపుతాను లేకపోతే బలవంత ఏకగ్రీవాలు చేస్తామనంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎట్లయితుందని చెప్పి నేను ఈ సందర్భంలో అడుగుతున్నాను. ఆ రకమైన స్ఫూర్తి ప్రదర్శించడం తప్పితే ఈ అడ్డదారులు అయితే తొక్కలేదు. అదే మనకి రాజకీయాల్లో అధికారం వస్తుంటది పోతుంటది. పార్టీలు ఎప్పుడు నిరంతరం అధికారంలో ఉండవు. ఒక్కోసారి 5 ఏళ్ళు ఉండవు, ఒక్కోసారి 10 ఏళ్ళు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉంది, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉంది, లేకపోతే తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందుకని అధికారం శాశ్వతం కాదు. కాబట్టి అధికారం అది కూడా శాశ్వతం కాదు. అన్ని కూడా టెంపరీని, ఇటు అటు మారుతుంది, అటు ఇటు మారుతుంది. కానీ ప్రజల గుండెల్లో మనం సంపాదించుకున్న స్థానం ఏంటనేది మాత్రమే శాశ్వతం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మీద ఖమ్మం జిల్లాలో మొత్తం 1050కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో 566 గ్రామాలు ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 488 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగిరేలా జిల్లా నేతలు ఇప్పటికే ప్లాన్ చేశారు. అందుకే బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏది ఏమైనా ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ బీసీ ఫార్ములాతో ముందుకు వెళ్తుండటంతో ఈసారి సర్పంచ్ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.